హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడు అయితివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. మరలా చదువుకుందాం. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడు అయితివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఈ వాగ్దానంతో మనం దీవించబడును గాక. ఈ వాగ్దానంతో మనం ఆశీర్వదించబడును గాక. దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చిన ప్రతి వాగ్దానానికి మనకు వారసులుగా చేసినాడు. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున మనం ఎప్పుడు ప్రియుడం అవుతామో తెలుసా? దేవుడు నా కోసం సమస్తం చేశాడు అని ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, సమస్తాన్ని దేవుడి వైపు దేవుడి మీద మనం ఎప్పుడైతే ఆనుకుంటామో ఆయన దృష్టికి మనము ప్రియులమవుతాము. కనుక మనల్ని ఆయన ప్రేమిస్తాడు. హల్లెలూయా. మనం ఈరోజు ప్రతి విషయంలో ఆయన మీద మనం ఎప్పుడైతే ఆనుకుంటామో, ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడతామో, ఈయన నా కొరకు సమస్తం చేశాడు, దీంట్లో మనం బయటకు తీసిన ఆయన మీద మనం ఎదురు చూస్తామో, ఆయన వైపే మనం చూస్తామో, అప్పుడు సమస్తాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఈ వాగ్దానం పట్టుకుని ఈ రోజు నీకు ఏదైతే అవసరం ఉందో కావాల్సిన సమస్తాన్ని నువ్వు దేవుడు వైపు చూసి అడుగు. సమస్తాన్ని ఈరోజు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇది తండ్రి ఈ రోజు తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వీరికి ఏదైతే అవసరం ఉన్నాయో తండ్రి, ఈ రోజు అవసరం తండ్రి ప్రతిదీ తండ్రి తీర్చబడును కాక అని ప్రవచిస్తాం తండ్రి. నీ దేవతలు తండ్రి వీరు ముందుంచి నడిపించండి తండ్రి. నీ దోతులకి ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. వీరికి కావాల్సిన సమస్త సహాయం తండ్రి మీరు అందచేయండి తండ్రి. ఏ కోణంలో తండ్రి ఈరోజు వీరు ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ప్రతి కోణంలో తండ్రి వీరు బయటకు వచ్చిన కాక అని ప్రవచిస్తాం తండ్రి. అండ్ ప్రతి ద్వారాలు తండ్రి నాచన యేసుక్రీస్తులో తెరవబడును గాక అని ప్రవచిస్తాం తండ్రి. వారి చేతి పని దీవించి ఆశ్రయించబడును గాక, వారు చేస్తున్న ఉద్యోగాలు దీవించి ఆశ్రయించబడును గాక, వ్యాపారం తండ్రి అభివృద్ధి పరచబడును గాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి నీ యొక్క జ్ఞానం కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. నీ జ్ఞానం కావాలి తండ్రి, సమస్తంలో తండ్రి జయం పొందుతారు తండ్రి. వీరికి అందరికీ తండ్రి నీ జ్ఞానం పొందుకుని ప్రతి విషయాల్లో తండ్రి బయటకు వచ్చిన గాక అని ప్రవచిస్తాం తండ్రి. అడుగుడు మీకు ఇవ్వను అన్నారు తండ్రి, అడుగుచున్నాను తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్క బిడ్డకి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం చేయండి. నాచన యేసుక్రీస్తునామమున ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఎండిన ఎముకల్లో జీవం కలగజేసింది దేవా. అనారోగ్యంతో తండ్రి ఈ ప్రార్థనలు ఎవరైనా ఏకీభవిస్తున్నారు తండ్రి, వారికి ఆరోగ్యం కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి, విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ఆర్థిక సమృద్ధి అనేది ఇదిగో తండ్రి, ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు తండ్రి, వారికి ఆర్థిక సమృద్ధి అనే ద్వారం నుండి వారికి తెరమ్మని అడుగుతున్నాను తండ్రి. ఆర్థికంగా తండ్రి ఎవరు ఇబ్బంది పడడానికి వీల్లేదు దేవా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించిందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.